गुरुभ्यो नमः हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं गजाननमहर्निशं एकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो सिद्ध्वा प्रणमामि मुहुर्मुहुः। यं ब्रह्मा वरुणेन्द्रप्रभृतस्तुर्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगास्थितगद्गदेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। పుదుపట్లలో రామకృష్ణ సేవా సమాజం శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఓకే, చాలు. అందరికీ వినిపిస్తుంది కదా? భాగవత సప్తాహం చాలా పూర్వకాలం నుంచి ఈ భాగవత సప్తాహాన్ని పండితులు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ నిర్వహిస్తున్నారు, భవిష్యత్తులో కూడా నిర్వహిస్తారు. దానికి ముఖ్యంగా మన శతావధాని అనేక బిరుదులు ఉన్నాయి. వారు సంస్కృతంలోని అవధానం ప్రక్రియ, సంస్కృతంలోని తర్వాత మన తెలుగులో అవధాన కర్త మురళీ గారు, ఆమదాల మురళీ గారు మనని ఇక్కడ ఎంచుకోవడం చాలా ఆనందదాయకం. పాండిత్యం ఉంది, భక్తి ఉంది. భక్తి లేనిదే పాండిత్యం ప్రయోజనం లేదు, ఉంటుంది. కేవలం అంటే చిలక పలుకులు అన్నమాట. అలా కాకుండా మనకి ఈ భాగవతం ఎందుకు, రామాయణం కూడా ఇంతకుముందు శ్రీమద్ రామాయణం సప్తాహం చేశారు. తర్వాత ఇది విశేషంగా భాగవతం అంటే ఏంటి, మనకేమో చివరికి భాగవతం అయింది తెలుగులో. అంతా కూడా అది వక్రీకరించడం గురించి మనం చెప్పుకోకుండా భగవంతుని గురించి చెప్పేది భాగవతం, భగవంతుని గురించి చెప్పేది భాగవతం. ఇక్కడ 7 ఎందుకు సంఖ్య, అది కూడా సప్తాహం అన్నాం. అహం అంటే పగలు, సప్తాహం అంటే సప్తాహం అంటే 7 రోజులు. మీ అందరికీ చాలామందికి తెలుసును, పరీక్షిత్ మహారాజు శాపవశాత్తు ఆయన తరించాలి 7 రోజుల్లో. అప్పుడు శాపం ఆయనకుంది, ఋషి శాపం చేత అక్కడ పండితులందరినీ ఆహ్వానించి, ముఖ్యంగా అంటే సుఖ మహర్షి వ్యాస భగవానుడి యొక్క కుమారుడు, అదంతా ఇదిలోకి వెళ్ళకుండా ఆయన జ్ఞాన స్వరూపం అట. జ్ఞానమే ఒక స్వరూపం వస్తే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఒక ధర్మాన్ని అంటే ఈ ధర్మం ద్వారా ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే సత్యం ఉంటుంది, ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. ధర్మానికి సత్యానికి మాటలో అభేదం ఉంది.
అంచేత ధర్మమే ఒక స్వరూపం అయితే ధర్మం మనకి గుణం అది. ఆయన ధర్మాత్ముడు అంటే 10 కేజీలు ధర్మం ఇవ్వమంటే ఇవ్వగలరా మనం? లేదు, ఆచరణ. ధారణ ఇది ధర్మ. అలాగే రాముడు అటండి ఆ స్వరూపం అట. ఏది? ఆ ధర్మ స్వరూపుడు రాముడు. అలాగే ఈ సుఖ మహర్షి జ్ఞానస్వరూపుడు. జ్ఞానమే ఒక పోతగా పోస్తే సుఖుడు అవుతాడనమాట. ఆ సుఖ మహర్షి మనందరికీ ఈ భాగవతంలోనే వస్తుంది, మిగతా చోట్ల కూడా సుఖ మహర్షి గురించి మనకి ఇది నారదుడు, శుకుడు వీరందరూ కూడా వారు పుట్టి పురాణాలు మనకు చెప్తున్నాయన్నమాట. పుట్టగానే ఇది మానసపుత్రులు అంటే వ్యాస భగవానుడి కుమారుడు అనమాట. అంటే ఆయన పుట్టగానే 16 సంవత్సరాలు అవ్వటం, ఆయన వెళ్ళిపోవటం, వైరాగ్యంతో వెళ్ళిపోవటం, వెనకాల కుమారాన్ని వ్యాస భగవానుడు ఆయన వెంట వెళ్ళటం, ఇదంతా కూడా చాలా కథలు ఉన్నాయి. అంటే అటువంటి వైరాగ్య జ్ఞాన స్వరూపుడు ఈ భాగవత అంటే భాగవత ప్రవచనకర్త. చేత ఎవరి గురించి భాగవతం అంటే ఇక్కడ శ్రీ భగవంతుడు మన కృష్ణ భగవానుడు, కృష్ణ పరమాత్మ. ఆయన ఏంటంటే పూర్ణావతారం అని చెప్తారు. మిగతా అన్నీ కూడా అంశావతారాలు. పూర్ణావతారం అంటే భగవంతుడే ఆయన కృష్ణ పరమాత్మగా వచ్చాడు, ఆయన లీలలు చేశాడు. ఇదంతా మనం అన్ని వివరంగా మనం సమయం చెప్పుకోవడం లేదు. అదంతా మనకి పండితులు ఆముదాల మురళి గారు మనకి చెప్తారు. ఏంటంటే ఆ మహాభారతకర్త, అష్టాదశ పురాణాలు, వ్యాస భగవానుడు, బాదరాయణుడు కూడా అంటారు. ఆయన మహాభారతం రచించి కూడా ఆయన చెప్తూ ఉంటే అది మన కథ ప్రకారం మన వినాయకుడు దాన్ని గ్రంథస్థం చేస్తూ ఉంటాడు అన్నమాట, రైటర్ వినాయకుడు. సో అదంతా ఆయన చెప్పిన తర్వాత కూడా ఆయనకి సంతోషం లేదట, ఆనందం కలగట్లేదట, ఎక్కడో దుఃఖంగా ఉందట. అప్పుడు నారద మహర్షి రావటం ఆయనకి, నువ్వు ఇదంతా మహాభారతం చెప్పావు, అయితే భగవంతు యొక్క లీలల్ని నువ్వు పొగడలేదు అని చెప్పటం ద్వారా ఆయన శ్రీమద్ భాగవతాన్ని మనకి ఆయన అందిస్తారు. ఆ లీలల్ని వాటిల్ని ముఖ్యంగా మనకి మన ఆంధ్రుల అదృష్టం ఏంటి అంటే, మిగతా మన కవిత్రయం ఉన్నారు. ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, వారందరూ కూడా మహాభారతాన్ని ఆంధ్రీకరించారు, ఎక్కువగా తిక్కన గారు. అవన్నీ ఉన్నప్పటికీ కూడా బాగా శ్రీమద్ ఆంధ్ర భాగవతానికి ఉన్నంత ప్రాచుర్యం నాకు కొంచెం మహాభారతం లేదనే అనిపిస్తుంది. ఏం చేద్దంటే ఇక్కడ మన పోతనామాచ్యుడు గారు ఆయన స్వయంగా కాదు, ఆయనంతా మనం ఇందులో భాగవతంలో చెప్పుకుంటారనమాట. ఒకరోజు వేసవికాలంలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే స్వప్నంలో ఆ ఇష్టదైవం రామచంద్ర ప్రభువు ఆయన దర్శనమిచ్చి ఆయన్ని భాగవతాన్ని రాయమంటాడు. ఎప్పుడు సామాన్యంగా ఏంటంటే శ్రీరామచంద్రుడు కదా, నా చరిత్ర రాయవైనా అనలేదు, భాగవతాన్ని రచించమన్నాడు. ఇవన్నీ కూడా మనకి తర్కానికి బుద్ధికి అందని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు. దాన్ని మనం ఇంకోటి ఏంటంటే ఈ పోతనామాచుడు గారు ఆయన కవి, తర్వాత ఋషి తుల్యుడు అని చెప్పి మనకి భాగవతంలో ఇదంతా ఆంధ్రీకరించినప్పుడు అంతా వస్తుందన్నమాట. ఆయన చెప్పుకున్నట్టు ఏంటంటే మనకి అందరికీ తెలుగు వాళ్ళకి కొంచెం కొన్న పలికెటిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుడట,
రామభద్రుడే పలికిస్తున్నాడు ఆయన్ని, ఆయన పలకట్లేదు. అంటే భగవంతుడు పూర్వావతారం రామావతారం ఆయన పలికిస్తున్నాడు. పలికిన భవహారం అవునట. ఇక్కడ భవహారం ఎవరికి అవుతుంది అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ భవహారం విన్న వాళ్ళందరికీ, భవ అంటే సంసారం, ఈ భవహారం అందరికీ అంటే ఆయన స్వతహాగా ఆయన మోక్షం. పోతనమాచుడు అంటే అవి ఆయన సహజ కవి ఆయన. సో ఆయనకి మోక్షం కరతలామకలు ఆమలకం అంటే ఉసిరికాయ. ఆ చేతిలో ఉసిరికాయ ఉంటే ఎంత ప్రత్యక్షం కనిపిస్తుందో మనకి డౌట్ ఉండదో, అలాగే ఆయన మోక్షం అనమాట. అయితే మిగతా అందరి కోసం ఆయన రాస్తున్నాడు. పలికించడిది రామభద్రుడట. నే పలికిన భవహారం ఉంటాడు. నన్ను రాయమని ఆదేశించాడు. తర్వాత పలికెద వేరెండు గాథ, పలుకుట నేల, ఇంకొక గాథ నేను ఎందుకు పలకాలి భగవంతుడి గురించి అని చెబుతూ చాలా విషయాలు ఉన్నాయి మనకి. ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే భాగవతం ప్రధానంగా ఇందులో కూడా కొంచెం మహాభారతంలో శ్రీకృష్ణ నిర్యాణం వస్తుంది చివరిని. అలాగే ఇక్కడ ఏంటంటే భాగవతంలో మొట్టమొదటే శ్రీకృష్ణ నిర్యాణం జరుగుతుంది. తర్వాత ఇందులో భాగవతంలో మనకి ఉపాఖ్యానాలు అంటే మనకి ఎన్నో కథలు ఉంటాయి. శ్రీకృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు అందరూ కూడా అన్నమాట. ఈ ఉపాఖ్యానాలు అంటే కథల ద్వారా మనకి వంశ చరిత్రలు ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోని, తర్వాత గోరఖ్పూర్లోని ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి ప్రాచుర్యంలోని. ముఖ్యంగా సంస్కృత భాగవతం ఉండి 24,000 శ్లోకాలు. ఆంధ్ర పోతన గారి టైంలో సామాన్యులకి ఇక్కడ ఆ పద్యాలన్నీ కూడా వివరణ రాదు. అంచేత టీటీడీ తిరుమల దేవస్థానం వారు మీద అనువాదాలు అనమాట, ప్రతిపదార్థంతో భావంతో మనకి చక్కగా అందించారు. మన టీటీడీ పబ్లికేషన్ అనమాట. రామకృష్ణ మఠం కూడా దాన్ని మీరు టీటీడీ అనుమతి ఇచ్చారు. తర్వాత ఇంకో కొన్ని ఏంటంటే ఉపాఖ్యానాలు, ఉపదేశాలు. ఏంటి ఉపదేశం అంటే ఆత్మతత్వం గురించి, భగవతత్వం గురించి శ్రీకృష్ణ పరమాత్మ మనకి మహాభారతంలో మహాభారత యుద్ధ సమయంలో భగవద్గీతని చాలా గీతలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ తన శిష్యుడైనటువంటి అనుంగు శిష్యుడైనటువంటి సఖుడైనటువంటి తర్వాత అర్జునుడి ద్వారా యావత్ మానవానికి భగవద్గీత భగవంతుడే మనకి ఉపదేశం ఇస్తాడు. అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుడికి ఇక్కడేమో మహాభారతంలో శ్రీమద్ భగవద్గీత అన్నారు, ఇక్కడేమో ఉద్ధవ గీత అన్నారు. ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు. మన తెలుగువాడి దురదృష్టవశాత్తు ఆ ఉద్ధవ గీతని పోతన గారు అవసరం లేదనుకున్నారు. క్లుప్తం గారు 2-3 పేజీల్లో ముగిస్తారనమాట. ఉద్ధవ గీత కూడా చాలా అది ఉపదేశాత్మకం. తర్వాత మనకి ఏంటంటే ప్రహ్లాదుడు శ్రీహరి గురించి, భగవంతుడి గురించి, ఆత్మతత్వాన్ని రాక్షస బాధలు చెప్పటం. తర్వాత జడభరతుడు అనేటువంటి ఋషి, ఇవన్నీ పునర్జన్మ ఉందా లేదా అన్నది అందరికీ పునర్జన్మ అంటే మరణించిన వాళ్ళు మళ్ళీ జన్మిస్తారా లేదా, దీనికి భాగవతం కూడా వేదాలు ప్రమాణం. కఠోపనిషత్తులో యమధర్మరాజు, ఇప్పుడు అది సందర్భం కాదు కనుక నచికేతుడు అడుగుతాడు యమధర్మరాజు. కొంతమంది చెప్తారు మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఉంది, ఇంకోళ్ళు అంటారు కొంతమంది లేదంటారు. భస్మీభూతస్య దేహస్య
పునర్జన్మ కుతః అని చార్వాకులు అంటే నాస్తికులు చెప్తారనమాట. భస్మైన దేహం భూమిలో కలిపిన దేహం మళ్ళీ ఎలా పడుతుంది అని అడుగుతారనమాట. అడిగితే ప్రశ్న, అది సందేహం. దానికి యమధర్మరాజు వేదాల్లోనే ఉంది ఇది. ఏంటి? పునర్జన్మ గురించి. ఇక్కడ మన శ్రీమద్ భాగవతంలో మనకి జడభరతుడు దాంట్లో వెళ్ళిన జడభరతుడు పూర్వజన్మలంతా కూడా మనకి వస్తుంది. రహువుగైనటువంటి మహారాజుకి ఆయన ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తాడు. ఇలాగా తర్వాత అవధూత అతనికి గురువులు 24 మంది గురువులు అని చెప్తారనమాట. ఇలా మనకి ఏంటంటే శ్రేష్టమైంది దశమ స్కందం, కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అవన్నీ మనకి వస్తాయి ఇందులో. సో మనకేంటంటే ఇవన్నీ కూడా తర్వాత స్తుతి ప్రార్థనలు, తర్వాత ఏంటంటే కృష్ణ లీలల్లో చాలా ఉంటాయి. ఒకసారి బ్రహ్మగారు మొత్తం గోవుల్ని అంతా దాచేస్తాడు. ఇంకోసారి ఏమో ఇంద్రుడు పూజించాలి వాళ్ళేమో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు ఇంద్రుడిని ఎందుకు, ఆ పరమాత్మని మన కొండ కదా మనకంతా ఇచ్చేది, కొండను పూజించమంటే ఆయన కోపం వచ్చి కుంభవృష్టి కురిపిస్తే మనకి గోవర్ధనధారి, ఆ గోవర్ధనాన్ని కృష్ణ పరమాత్మ చిట్టుగడి చిన్న పిల్లవాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ కూడా దాని సంరక్షణలో తీసుకొస్తాడు. అంటే చాలా ఉన్నాయి కృష్ణ. ఈ గాథలన్నీ కూడా 7 రోజుల్లో అది కూడా మనకి నిరంతరం జరిగింది. తర్వాత పరీక్షణ్ మహారాజుకి ఆ భాగవత కథ విన్న మోక్షం వచ్చింది. తర్వాత ఆ తక్షకుడు వచ్చి పండులో వచ్చి ఇది చేస్తాడు. అప్పటికే ఆయనకి అంటే ఆయన ఆత్మస్వరూపుడు, జ్ఞానం కలుగుతుంది, భయం పోతుంది అన్నమాట. ఈ భాగవతంలో కూడా ఇటువంటి విషయాలు ముఖ్యంగా ఏంటి, రామకృష్ణ వారికి కూడా చాలా ఇష్టం భాగవతం. ఇవి నరేంద్రనాథుడు నమ్మేవాడు కాదు. అప్పుడు ఆయన వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇదంతా ఫిలాసఫీ సైకాలజీ అంతా చదివిన తర్వాత ఇది నమ్మలేదే. అప్పుడు రామకృష్ణ వారు ఏమంటారంటే, నువ్వు దీన్ని ఒప్పుకోకపోవచ్చును, ఇప్పుడైతే ఈ కవులు, ఆ కవి ఆ దృష్టి చూడు, ముఖ్యంగా గోపికలు రాసలీల ఇవన్నీ కూడా అన్నమాట, కవి దృష్టిని చూడు అని చెబుతారు. తర్వాత వివేకానంద స్వామీజీ మనకి ఉపన్యాసంలో ఎక్కడ మన మెడ్రాస్లో ఉపన్యాసంలో చెప్తారనమాట. ఏంటంటే ఈ రాసలీల అన్నది సామాన్యుడికి అర్థం కాదు. ఎవరికైతే అంటే కామగంధం లేశమైనా ఉన్న మన గోపికల యొక్క రాసలీల వీటిని తెలియదు, వాడికి అర్థం కాదు అని వివేకానంద స్వామి చెప్తారనమాట. తర్వాత ముఖ్యంగా రామకృష్ణ వారికి సాక్షాత్కారాలు కలిగినాయి. ఏంటి అంటే ఆయన చెప్తారనమాట, భాగవత భక్త భగవాన్, భాగవత భక్త భగవాన్, భగవాన్ మాట్లాడుతుంది అనుకోండి, ఎలా పెట్టినా సరే మీరు భగవంతుని గురించి చెప్పేది భాగవతం. ఎవరికి చెప్తున్నాడు భగవంతుని గురించి? భాగవతులకి, భక్తులు చెప్తున్నాడు అన్నమాట. అంచేత రామకృష్ణ వారికి ఒక అతీంద్రియ అవస్థలో భాగవతం కృష్ణ పరమాత్మ పాదాల నుంచి, భాగవతం నుంచి ఒక కిరణాలన్నమాట. మనకి సాలిగూడు అడుగుతుంది కదా, అది మనకు సరిగ్గా కనిపించదు. ఇది దివ్యమైనటనమాట. భాగవతం నుంచి కృష్ణ పాదాల దగ్గరికి ఒక తేజోవంతమైన కిరణాలు రావటం, కృష్ణ పాదాల నుంచి మళ్ళీ భక్తుల హృదయంలోకి తేజో పుంజాలు రావటం, భక్తుల హృదయం నుంచి భాగవతానికి వెళ్ళటం రామకృష్ణ వారు సాక్షాత్తు దర్శించారు. ఈ దర్శనాలు ఇవి. అంచేత రామకృష్ణ వారు ఎప్పుడు భాగవత భక్త భగవాన్ అనేవారు అనమాట. తర్వాత చాలా విషయాలు వస్తాయి ఇక్కడ, అంటే భాగవతం గురించి చెబుతూ అనమాట. తర్వాత రామకృష్ణ వారు ఆ రాధకి కలిగినటువంటి మహాభావాన్ని చైతన్య మహాప్రభువు ఆయన అనిపిస్తారు. తర్వాత ఏమో మహాభావాన్ని రామకృష్ణ వారు కూడా అదే స్థితిని
కృష్ణ పరమాత్మలో సమాధి స్థితిలో అవుతారు, మహాభావం పొందుతారు. తర్వాత ఎప్పుడు కూడా గోవింద గోవింద అంట బయట అంతటా కూడా రామకృష్ణ వారికి ఎప్పుడు సహజ సమాధి స్థితిలో ఉండేవారు అన్నమాట. తర్వాత భక్తుల కోసం ఉపదేశించడం కోసం ఆయన తన మనస్సుని ఆ సమాధి స్థితిని కింద తీసుకొచ్చేవాడు. ఇలా మనం చూసినట్లయితే భాగవతం మోక్షశాస్త్రం అంటే ఆ భాగవతాన్ని అటువంటి శ్రద్ధతో మనం విన్నాను. విన్న తర్వాత అంతలో కాదు, ఎప్పుడు ఇది మనకి రామకృష్ణ కథామృతంలో వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత శ్రమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ. మచ్చిత్త భక్తులందరూ కూడా, భార్యాభర్తలు కానీ భక్తులు కానీ అందరూ కూడా మచ్చిత్త మద్గత ప్రాణ. వాళ్ళ ప్రాణాలు కూడా నాలోనే ఉంటాయి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ తుష్యంతి ఆనందం అన్నమాట, పొందుతారు. పొంది ఏంటంటే అంటే నిరంతరం భగవాన్ మన పనులు మనం చేస్తూనే గోపికలు ఏ విధంగా నారదుడు ఈ విషయం గురించి మనకి నారద భక్తి సూత్రాల్లో కూడా యథావ్రజ గోపికానా నారద భక్తి సూత్రాలు వివరిస్తారనమాట. వ్రజగోపికలు వాళ్ళ పనులన్నీ అంటే గోపికలు ముఖ్యంగానే వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. మనసు ఎక్కడ ఉంది? కృష్ణుడి పైన ఉంది. వాళ్ళు ఇది కూడా చెప్పేది వాళ్ళ పూర్వజన్మలో ఋషులు ఈ ప్రేమ తత్వాన్ని సాక్షాత్తు పరమాత్మని అంటే చూసి దర్శించి నిరంతరం ఆయనలో లైవ్ అవటానికి గోపికలుగా అవతరించారు. వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మనసులందరూ కూడా కృష్ణ పరమాత్మ మీద ఉన్నాయి. ఈ విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది. తర్వాత మనకి రాసలీలలోని తర్వాత ఒకసారి కృష్ణుడు మాయమైపోతాడు. తర్వాత ఇవన్నీ కూడా మనకి రామకృష్ణ కథామృతంలో వస్తాయి. శ్రీమద్ భాగవతంలోని ఆఖ్యానాలు భగవంతుడు ఇది చెప్పి ముగిస్తాను. భక్తుని హృదయమే భగవన్ నిలయము. భక్తుని హృదయమే భగవన్ నిలయం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్నకి ఆయన సర్వవ్యాపి, వ్యాపకాత్ విష్ణు అంటే వ్యాపించినట్టున్నాడు. వాసుదేవుడు అన్న కూడా అదే అర్థం. అంటే వాసయతి అంతటా ఆయనే ఉన్నాడు, మనకి తెలియట్లేదు. ఆ జ్ఞానం ఉంది, జీవన్ముక్తి ఉంది. దాన్ని మనం పొందితే అప్పుడు ఇది అందరికీ సాధ్యం కాదండి. అంటే ఎన్నో జన్మలు ఎత్తాలి మనకి. లేకపోతే ఈ జన్మలోనే భగవంతుడికి ఇది కూడా లేదు. అంటే ఆయన ఇష్టం. ఎప్పుడైనా మనకి ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యాలని అన్నిటినీ ఇస్తాడనమాట. అంచేత భక్తుడి యొక్క హృదయమే భగవన్ నిలయం అని మనకి రామకృష్ణ వారు చెప్తున్నారు. ఇదంతా మనకి భగవద్గీతలోని అన్ని చోట్ల వస్తుందన్నమాట. ఏంటట అంటే మనకి సర్వస్య చాహం హృది సన్నివిష్ట, నేను అహం సర్వస్య, విశ్వంలో ఉంటే అందరి హృదయాల్లో నేనే ఉన్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. ఇవన్నీ మనకి ఈ భాగవతంలో మనం ఈ సప్తాహంలో మనం తెలుసుకుని మనం ఆ ధన్యత పొందుదాం. సో ఈ 4 మాటలు మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి రామకృష్ణ సేవా సమాజం మీరందరికీ ప్రతినిధులకి, అలాగే మీరందరూ కూడా ఓపికతో విన్నందుకు మనం చాలా ఎదురు చూస్తున్నా. చాలా సమయం నేను తీసుకున్నాను, 15 అంటే ఎక్కువ తీసుకున్నాను. అంచేత మీరేమనుకోకుండా మనం ఈ భాగవత్ కథలోకి వెళదామని. తర్వాత మనం ఈ భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఎప్పుడు పరమాత్మ మన హృదయాల్లో ఉన్నాడు. ఇక్కడ కూడా రామకృష్ణ వారు, శారదామాత, వివేకానంద స్వామీజీ, అక్కడ మనకి ఇలా శివలింగం ఇక్కడ కూడా ఉంది. ఇవన్నీ కూడా భగవంతుడే వింటాడు, మన ద్వారా వింటాడు. ఆయన కూడా
అక్కడ ఉంటాడు అనేది విశ్వాసం, భక్తుల యొక్క విశ్వాసం, అచంచల విశ్వాసంతో మనము ఈ లాభాన్ని పొందుతామని ఇటువంటి కార్యక్రమాలను చేసినటువంటి మన రామకృష్ణ సేవా సమాజం యాజమాన్యాన్ని కూడా నా అభినందనలు. మురళి గారికి మీ అందరికీ కూడా నమస్కారం. జయ రామకృష్ణ.